హలో, అందరికీ నమస్కారం. నేను శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ఎన్ఐటి ఫ్యాకల్టీ. జవహర్ కాలనీలో ఉంటున్నాను, వరంగల్. గత 45-50 సంవత్సరాల నుంచి బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ తీసుకుంటూ ఉన్నాను. ఆ రోజుల్లో పిఎన్టీ అనేవారు, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్. మాకు అప్పట్లో తక్కువ స్థాయిలో సౌకర్యాలు ఉండేవి. ఆర్ఈసీ క్యాంపస్లో ఉండేవాడిని. ఆ తర్వాత గ్రాడ్యువల్గా సౌకర్యాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మేము ఉన్న ఏరియా జవహర్ కాలనీలో నాకు బాగా సౌకర్యాలు పెంచబడ్డాయి. తర్వాత ల్యాండ్ లైను, ఎఫ్టిటిహెచ్, బ్రాడ్బ్యాండ్ అంటారు. తర్వాత స్పష్టత, క్లారిటీ ఉంది వాయిస్ల్లో. అది సామాన్యంగా కొన్ని ఫోన్లలో ఉండదు. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అది. ఈ బిఎస్ఎన్ఎల్ ఫోన్లో క్లారిటీ, బిఎస్ఎన్ఎల్ ఫోన్ రిసీవర్లోనే మంచి అట్రాక్టివ్ ఐటమ్ ఉంది. అవతల వాళ్ళు చెప్తున్నారు, మీ వాయిస్ చాలా క్లియర్గా ఉందండి అని. నా వాయిస్ క్లియర్గా ఉండడానికి నా వోకల్ కార్డ్ కాంప్లిమెంట్స్తో పాటు బిఎస్ఎన్ఎల్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. మీరు బిఎస్ఎన్ఎల్ కాంప్లిమెంట్ చేయండి అని అవతల వాళ్ళకి చెప్తుంటాను నేను. అట్లాగే ఇంకా కొన్ని సౌకర్యాలు, ఇది ఓపెన్ ఎండ్ అండి. సౌకర్యాలు పెంచడానికి అంతా ఉండదు, అలా పెంచుకుంటూ పోతూనే ఉంటారు. మనం లెటర్స్ ఎడిటర్లో కానీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్లో కానీ ఒక నిర్మమాటంగా రాసేయచ్చు. ఉదాహరణకి ఒక ఫోన్ కాల్ చేశాను అనుకోండి, పబ్లిక్ ఎంక్వైరీ రైల్వే స్టేషన్కి. ఒక ఆయన చేశాడు, నాకు బిజీ వచ్చింది, నేను పెట్టేశాను. మళ్ళీ నేను చేసినప్పుడు మళ్ళీ బిజీ వస్తుంది. ఆ పరిస్థితిని అవాయిడ్ చేయడానికి క్యూ పెట్టాలి సాఫ్ట్వేర్లో. ఇది మా క్యాంపస్లో ఒక కుర్రాడు ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే ఆలోచించాడు. అతను ఆ రోజుల్లో ల్యాండ్ లైన్లో చేసేవాడు. సో ఇట్లాగా కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని పాజిటివ్గా ఆలోచించి మనకి సౌకర్యాలు ఇవ్వడానికి మనం కూడా పాజిటివ్గా యాక్ట్ చేయాలి. మనం కూడా పాజిటివ్గా యాక్ట్ చేయాలంటే రెస్పాన్సిబిలిటీస్ 1, 2, 3, 4 అని చెప్పడం బాగుండదు, కష్టం కూడా, చెప్పలేను. సో ఇంతటితో నా సంతోషాన్ని అందరికీ పంచుతూ, మనం అందరం భారతీయ సంచార నిగమ్ అనే దానికి కట్టుబడి ఉండాలి. తప్పనిసరిగా మనం ఈ సేవలు వాడుకోవాలి. బిఎస్ఎన్ఎల్ పట్ల మన బాధ్యతను కూడా నిర్వర్తించాలి. ఏమంటే నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఒక అడ్వాన్స్డ్ బిల్లు 6 నెలలకి ఒకేసారి తీసుకుని, 6 నెలలకి ఒకేసారి తీసేసుకున్న తర్వాత 6 నెలలు అయిన తర్వాత ± స్టేట్మెంట్ ప్రకారంగా బిల్లుల పట్ల మన బాధ్యతలు స్పష్టంగా వేగవంతంగా చేసుకుంటూ పోతే బిఎస్ఎన్ఎల్ సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు మంచిగా పనిచేసి మనకి ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముందు మన రెస్పాన్సిబిలిటీ మనం రియలైజ్ అయితే ఆటోమేటిక్గా సంస్థ ఆటోమేటిక్గా చేసుకుపోతుందండి. అందులో అనుమానం ఏమీ లేదు. మనం సైలెంట్గా ఉండకూడదు. మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినా, కాంప్లిమెంట్ చేసినా చక్కగా లెటర్ ఎడిటర్కి రాసినట్టుగా రాసేయచ్చు. ధన్యవాదాలు.